ఈ వీడియోలో భారత జాతీయోద్యమానికి సంబంధించి మరొక 20 ఇంపార్టెంట్ క్వశ్చన్స్‌ని పార్ట్ 3 రూపంలో మీ ముందుకు తీసుకువచ్చాము. ఇప్పటివరకు పార్ట్ 1, పార్ట్ 2 వీడియోలు ఎవరైనా చూడని వారు ఉన్నట్లయితే దయచేసి ప్లేలిస్ట్‌లో అందుబాటులో ఉన్నాయి. అలాగే డిస్క్రిప్షన్‌లో లింక్ కూడా ప్రొవైడ్ చేశాము. ఒకసారి చూడండి. అలాగే వీడియోను మొదటి నుండి చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి. మా వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. భారత జాతీయ కాంగ్రెస్‌కు అధ్యక్షత వహించిన తొలి మహిళ ఎవరు? కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ బి. అని బీసెంట్. ఎక్స్‌ప్లనేషన్: అని బీసెంట్ 1917లో మద్రాసులో జరిగినటువంటి ఐఎన్‌సి సమావేశానికి అధ్యక్షత వహించారు. ఆమె భారత జాతీయ కాంగ్రెస్‌కు అధ్యక్షత వహించిన తొలి మహిళా నాయకురాలు. ఆమె బ్రిటిష్ మూలాలతో ఉన్నప్పటికీ భారత స్వాతంత్ర్యోద్యమానికి బలమైనటువంటి మద్దతునిచ్చారు. హోమ్ రూల్ ఉద్యమాన్ని ప్రారంభించి భారతీయులలో రాజకీయ చైతన్యాన్ని పెంచారు. అమర్ సోనార్ బంగ్లా అనే గీతాన్ని రచించిన వారు ఎవరు? కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ సి. రవీంద్రనాథ్ ఠాగూర్. ఎక్స్‌ప్లనేషన్: అమర్ సోనార్ బంగ్లా అనే గీతాన్ని రవీంద్రనాథ్ ఠాగూర్ 1905లో బెంగాల్ విభజనను వ్యతిరేకిస్తూ రచించారు. ఇది బెంగాలీ ప్రజల మాతృభూమి పట్ల ప్రేమను, ఐక్యతను ప్రతిబింబిస్తుంది. 1971లో బంగ్లాదేశ్ స్వాతంత్ర్య సమర సమయంలో ఆ గీతాన్ని అక్కడి ప్రొవిజనల్ గవర్నమెంట్ జాతీయ గీతంగా స్వీకరించింది. కాబట్టి ఠాగూర్ 2 దేశాల జాతీయ గీతాల రచయితగా గుర్తింపు పొందినటువంటి ఏకైక వ్యక్తి. బెంగాల్ విభజనను ఏ సంవత్సరంలో రద్దు చేశారు? కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ డి. 1911లో. ఎక్స్‌ప్లనేషన్: 1905లో లార్డ్ కర్జన్ ప్రతిపాదించి అమలైనటువంటి బెంగాల్ విభజనకు భారతీయుల నుండి తీవ్రమైనటువంటి వ్యతిరేకత వ్యక్తమైంది. విభజనకు వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా స్వదేశీ ఉద్యమం అనేది బలంగా సాగింది. దీన్ని దృష్టిలో పెట్టుకొని లార్డ్ హార్డింజ్ 1911 డిసెంబర్ 12న ఢిల్లీ దర్బార్ సందర్భంగా బెంగాల్ విభజనను రద్దు చేస్తున్నట్లు ప్రకటించారు. మితవాదులు మరియు అతివాదులు తిరిగి ఏ ఐఎన్‌సి సమావేశంలో ఏకమయ్యారు? కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ ఏ. 1916 లక్నో సమావేశంలో. ఎక్స్‌ప్లనేషన్: 1916లో జరిగిన లక్నో సమావేశంలో మితవాదులు మరియు అతివాదులు తిరిగి ఏకమయ్యారు. ఇది 2 వర్గాల మధ్య విభేదాల అనంతరం ఐక్యతకు దారితీసింది. అదే సమావేశంలో కాంగ్రెస్ మరియు ముస్లిం లీగ్ మధ్య లక్నో ఒప్పందం కూడా జరిగింది. ఇది హిందూ ముస్లిం ఐక్యతకు కీలకమైనటువంటి ఘట్టంగా గుర్తించబడింది. ఈ సంఘటన భారత జాతీయోద్యమంలో ఐక్యతకు, వ్యూహాత్మక మార్పులకు
దోహదపడింది. జాతీయోద్యమ కాలంలో గణేష్ ఉత్సవాలు మరియు శివాజీ ఉత్సవాలు నిర్వహించినటువంటి నాయకుడు ఎవరు? కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ బి. బాలగంగాధర్ తిలక్. ఎక్స్‌ప్లనేషన్: బాలగంగాధర్ తిలక్ ప్రజల్లో జాతీయతా చైతన్యాన్ని పెంపొందించేందుకు గణేష్ ఉత్సవాలను 1893లో, అలాగే శివాజీ ఉత్సవాలను 1895లో ప్రారంభించారు. ఇవి ప్రజలలో ఐక్యత కలిగించే సాధనాలుగా మారాయి. ఈ ఉత్సవాలు సాంస్కృతిక, రాజకీయ చైతన్యం కలగలిపినటువంటి జాతీయ ఉద్యమ పద్ధతులుగా మారాయి. ముస్లిం లీగ్ ఏ సంవత్సరంలో స్థాపించబడింది? కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ ఏ. 1906 ఢాకాలో. ఎక్స్‌ప్లనేషన్: ముస్లిం లీగ్ 1906 డిసెంబర్ 30న ఢాకాలో స్థాపించబడింది. దీనిని అప్పటి గవర్నర్ జనరల్ అయినటువంటి మింటో మద్దతుతో ఢాకా నవాబు అయిన సలీముల్లా ఖాన్ స్థాపించాడు. దీని ఉద్దేశం ముస్లింల రాజకీయ ప్రయోజనాలను కాపాడడం, అలాగే బ్రిటిష్ ప్రభుత్వానికి అనుకూలంగా ఉండడం. ఇది తర్వాత కాలంలో భారత విభజనకు దారితీసే కీలక సంఘటనగా మారింది. క్రింది వారిలో 'ఇండియా విన్స్ ఫ్రీడమ్' అనే గ్రంథాన్ని రచించిన వారు ఎవరు? కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ సి. మౌలానా అబుల్ కలాం ఆజాద్. ఎక్స్‌ప్లనేషన్: 'ఇండియా విన్స్ ఫ్రీడమ్' అనే గ్రంథాన్ని మౌలానా అబుల్ కలాం ఆజాద్ రచించారు. ఇది భారత స్వాతంత్రోద్యమ చరిత్రపై ఆయన వ్యక్తిగత అనుభవాల ఆధారంగా రచించినటువంటి ఆత్మకథాత్మక గ్రంథం. ఇందులో ఆయన బ్రిటిష్ పాలన, కాంగ్రెస్ పార్టీలో తలెత్తినటువంటి సంఘటనలు, నేతల మధ్య విభేదాలు, అలాగే పాకిస్తాన్ విభజన వంటి అనేక విషయాలను వివరంగా పేర్కొన్నారు. ఆల్ ఇండియా ముస్లిం లీగ్‌కు మొదటి అధ్యక్షుడిగా ఎవరు నియమితులయ్యారు? కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ డి. ఆగా ఖాన్. ఎక్స్‌ప్లనేషన్: తొలితరం నాయకులలో ప్రముఖులైనటువంటి ఆగా ఖాన్ ఆల్ ఇండియా ముస్లిం లీగ్‌కు మొదటి అధ్యక్షుడిగా నియమితులయ్యారు. ఆయన ఆ పదవిలో 1913 వరకు కొనసాగారు. ఆయన నాయకత్వం ముస్లిం కమ్యూనిటీ రాజకీయ ప్రాతినిధ్యాన్ని బలోపేతం చేయడంలో కీలక పాత్ర పోషించింది. యంగ్ మెన్స్ ఇండియన్ అసోసియేషన్‌ను స్థాపించిన వారు ఎవరు? కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ ఏ. అనీ బీసెంట్. ఎక్స్‌ప్లనేషన్: డాక్టర్ అనీ బీసెంట్ 1914లో చెన్నైలో యంగ్ మెన్స్ ఇండియన్ అసోసియేషన్‌ని స్థాపించారు. ఈ సంఘం యువతలో జాతీయ చైతన్యాన్ని పెంపొందించేందుకు, నాయకత్వ లక్షణాలు అభివృద్ధి చేసేందుకు ఏర్పాటు చేయబడింది. ఇది థియోసాఫికల్ సొసైటీ యొక్క ప్రభావంతో ఏర్పడినటువంటి సంస్థలలో ఒకటి. ఇది తరువాత
ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ వంటి ఉద్యమాలలో యువత భాగస్వామ్యం పెరగడానికి దోహదపడింది. ముస్లింలకు ప్రత్యేక మత నియోజకవర్గాలను కల్పించినటువంటి చట్టం ఏది? కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ బి. 1909 భారతీయ కౌన్సిల్ చట్టం. ఎక్స్‌ప్లనేషన్: 1909 భారతీయ కౌన్సిల్ చట్టం లేదా మింటో మార్లే సంస్కరణల ద్వారా ముస్లింలకు మొదటిసారి ప్రత్యేక మత నియోజకవర్గాలు ప్రవేశపెట్టబడ్డాయి. ఇది భారత రాజకీయ చరిత్రలో మత ప్రాతిపదికపై రాజకీయాల ప్రారంభాన్ని సూచించింది. ముస్లింలకు ప్రత్యేక ప్రాతినిధ్యం కల్పించడం వల్ల వర్గాల మధ్య విభజనను పెంచింది. లార్డ్ మింటో ఈ విధానానికి గాను ఫాదర్ ఆఫ్ కమ్యూనల్ ఎలక్టోరేట్ అనే బిరుదును కూడా పొందారు. మింటో మార్లే సంస్కరణలకు సంబంధించి క్రింది వాటిలో సరైనది ఏది? కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ డి. పైవన్నీ సరైనవే. ఎక్స్‌ప్లనేషన్: 1909 మింటో మార్లే సంస్కరణలు భారతీయులకు శాసనమండలిలో మరింత ప్రాతినిధ్యాన్ని కల్పించేందుకు తీసుకువచ్చారు. కేంద్ర శాసనసభలో సభ్యుల సంఖ్యను 16 నుంచి 60కు పెంచారు. అయితే అందులో 37 మంది అధికారిక సభ్యులు, 23 మంది అనధికారిక సభ్యులుగా ఉంటారు. అలాగే పెద్ద రాష్ట్రాల్లో అంటే బెంగాల్, బొంబాయి, మద్రాస్, యునైటెడ్ ప్రావిన్సెస్ వంటి పెద్ద రాష్ట్రాల శాసనసభ్యుల సంఖ్యను 50కి పెంచారు. అలాగే పంజాబ్, అస్సాం, బర్మా వంటి చిన్న రాష్ట్రాల శాసనసభల సభ్యుల సంఖ్యను 30కి పెంచారు. అలాగే ముస్లింలకు ప్రత్యేక మత నియోజకవర్గాలు కూడా కల్పించారు. ఇవి భారత శాసన వ్యవస్థలో భారతీయుల ప్రాతినిధ్యం పెరగడానికి దోహదపడ్డాయి. 1909 భారతీయ కౌన్సిల్ చట్టం అమలులోకి వచ్చిన సమయంలో భారతదేశ వైస్రాయ్ ఎవరు? కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ సి. లార్డ్ మింటో. ఎక్స్‌ప్లనేషన్: 1909 భారతీయ కౌన్సిల్ చట్టం ప్రవేశపెట్టిన సమయంలో లార్డ్ మింటో భారతదేశానికి వైస్రాయ్గా ఉన్నారు. అలాగే లార్డ్ జాన్ మార్లే బ్రిటిష్ ప్రభుత్వంలో భారత వ్యవహారాల కార్యదర్శి అంటే సెక్రటరీ ఆఫ్ స్టేట్ ఫర్ ఇండియాగా ఉన్నారు. బెంగాల్ కెమికల్ వర్క్స్‌ను ప్రారంభించిన వ్యక్తి ఎవరు? కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ బి. ఆచార్య ప్రఫుల్ల చంద్ర రే. ఎక్స్‌ప్లనేషన్: బెంగాల్ కెమికల్ వర్క్స్‌ను భారతదేశపు ప్రముఖ రసాయన శాస్త్రవేత్త మరియు పారిశ్రామికవేత్త అయిన ఆచార్య ప్రఫుల్ల చంద్ర రే 1901లో ప్రారంభించారు. ఇది తరువాత బెంగాల్ కెమికల్స్ అండ్ ఫార్మాస్యూటికల్స్ లిమిటెడ్గా అభివృద్ధి చెందింది. ఇది భారతదేశపు తొలి స్వదేశ ఔషధ పరిశ్రమగా గుర్తింపు పొందింది. ఆయన స్వదేశీ ఉద్యమానికి ఆర్థిక స్వావలంబన ద్వారా మద్దతునిచ్చారు. ఫాదర్ ఆఫ్ ఇండియన్ కెమిస్ట్రీ అనేటటువంటి బిరుదుతో
గుర్తింపు పొందారు. బెంగాల్ నేషనల్ కళాశాలకు మొదటి ప్రిన్సిపాల్‌గా ఎవరు పనిచేశారు? కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ డి. అరవిందో ఘోష్. ఎక్స్‌ప్లనేషన్ 1906లో బెంగాల్ నేషనల్ కళాశాల స్థాపించబడింది. ఇది స్వదేశీ ఉద్యమ సమయంలో జాతీయ విద్యా ఉద్యమానికి మద్దతుగా ఏర్పడింది. దీనికి అరవిందో ఘోష్ తొలి ప్రిన్సిపాల్‌గా పనిచేశారు. ఆయన విద్య ద్వారా జాతీయ చైతన్యాన్ని పెంచాలని సంకల్పించారు. ఇతను భారత జాతీయోద్యమంలో ముఖ్యమైన అతివాద నేతగా కూడా పేరుగాంచారు. బ్రిటిష్ వారు రాజద్రోహం నేరం మోపి బాలగంగాధర్ తిలక్‌ను నిర్బంధించిన జైలు ఏది? కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ ఏ. మాండలే జైలు, బర్మా. ఎక్స్‌ప్లనేషన్ బాలగంగాధర్ తిలక్ 1908లో కేసరి అనేటటువంటి పత్రికలో వ్యాసాల ద్వారా బ్రిటిష్ పాలనపై విమర్శలు చేశారు. దీంతో ఆయనపై రాజద్రోహం ఆరోపణలు మోపి మాండలే జైలు అంటే బర్మాలో ఉంది అక్కడికి పంపించారు. అక్కడే తిలక్ గీతా రహస్యం అనేటటువంటి గ్రంథాన్ని కూడా రచించాడు. ఆయన నిర్బంధం స్వాతంత్ర్య ఉద్యమాన్ని మరింత ఉధృతం చేసింది. మహాత్మా గాంధీ ఏ సంవత్సరంలో దక్షిణాఫ్రికా నుండి భారతదేశానికి తిరిగి వచ్చారు? కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ సి. 1915లో. ఎక్స్‌ప్లనేషన్ మహాత్మా గాంధీ సుమారుగా 21 సంవత్సరాలు దక్షిణాఫ్రికాలో గడిపారు. దక్షిణాఫ్రికాలో తన పౌర హక్కుల పోరాటాన్ని ముగించుకొని 1915 జనవరి 9న భారతదేశానికి తిరిగి వచ్చారు. ఈ రోజు ప్రవాస భారతీయ దినోత్సవంగా కూడా పాటించబడుతుంది. గాంధీ భారతదేశానికి వచ్చిన తర్వాత కొంతకాలం గోపాలకృష్ణ గోఖలే సలహా మేరకు దేశ పరిస్థితులను గమనించారు. జంషెడ్జీ టాటా స్వదేశీ ఉద్యమ స్ఫూర్తితో ఇనుము ఉక్కు కర్మాగారాన్ని ఎక్కడ స్థాపించారు? కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ సి. జంషెడ్పూర్, జార్ఖండ్. ఎక్స్‌ప్లనేషన్ జంషెడ్జీ టాటా ఆధ్వర్యంలో 1907లో టాటా ఐరన్ అండ్ స్టీల్ కంపెనీ జంషెడ్పూర్లోని వేస్తవ షాక్రీ గ్రామంలో స్థాపించబడింది. ఇది ఆసియాలోనే తొలి ఉక్కు కర్మాగారంగా మరియు భారతదేశంలో మొదటి పెద్ద ఉక్కు పరిశ్రమగా పేరు పొందింది. క్రింది వారిలో అన్‌హ్యాపీ ఇండియా అనే గ్రంథాన్ని రచించిన వారు ఎవరు? కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ ఏ. లాలా లజపతి రాయ్. ఎక్స్‌ప్లనేషన్ అన్‌హ్యాపీ ఇండియా అనే గ్రంథాన్ని లాలా లజపతి రాయ్ 1928లో రచించారు. ఇది సైమన్ కమిషన్ భారత్‌కు రావడాన్ని తీవ్రంగా విమర్శిస్తూ రాసినటువంటి ప్రఖ్యాత రచన. ఈ గ్రంథంలో
బ్రిటిష్ పాలన దుర్మార్గాలను విమర్శిస్తూ భారత స్వాతంత్ర్యం అవసరాన్ని బలంగా వ్యక్తపరిచారు. ఇది భారత జాతీయోద్యమంలో ఒక కీలకమైనటువంటి సాహిత్యంగా నిలిచింది మరియు భారతీయుల ఆత్మగౌరవాన్ని తర్వాత రాజకీయ చైతన్యాన్ని పెంచేలా ప్రభావం చూపింది. భారతదేశ రాజధానిని కలకత్తా నుండి ఢిల్లీకి ఏ సంవత్సరంలో మార్చారు? కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ బి 1911లో. ఎక్స్‌ప్లనేషన్: 1911 డిసెంబర్ 12న ఢిల్లీ దర్బార్ సందర్భంగా బ్రిటిష్ ప్రభుత్వం భారతదేశ రాజధానిని కలకత్తా నుండి ఢిల్లీకి మార్చనున్నట్లు ప్రకటించింది. ఈ నిర్ణయం లార్డ్ హార్డింజ్ టూ వైస్రాయ్గా ఉన్న సమయంలో తీసుకున్నారు. వారు ఢిల్లీని రాజధానిగా మార్చడం ద్వారా భౌగోళికంగా మధ్య భాగంలో పాలన సౌకర్యంగా ఉండే విధంగా చూశారు. కృష్ణా పత్రిక మోట్నూరి కృష్ణారావుకు సంబంధించి క్రింది వాటిలో సరైనది ఏది? కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ డి 5 అన్నీ సరైనవే. ముట్నూరి కృష్ణారావు గారు కృష్ణా పత్రిక వ్యవస్థాపకుల్లో ఒకరు. అలాగే ఆంధ్రదేశంలో స్వాతంత్రోద్యమానికి పదును పెట్టినటువంటి ప్రముఖ పత్రిక కృష్ణా పత్రికతో సుదీర్ఘ కాలం పాటు అనుబంధాన్ని కలిగి ఉన్నారు. 1902లో ఇతడు ఉప సంపాదకుడిగా చేరి 1907లో సంపాదకుడిగా బాధ్యతలు స్వీకరించారు. అలాగే 1945లో తను మరణించేంత వరకు కూడా ఈ పత్రికకు అంకితంగా పనిచేశారు. అలాగే ఈ పత్రిక వందే మాతరం ఉద్యమం, హోమ్ రూల్ ఉద్యమం, సహాయ నిరాకరణోద్యమం, శాసనోల్లంఘనోద్యమం, క్విట్ ఇండియా ఉద్యమాలను ప్రోత్సహిస్తూ ప్రచారం కూడా చేసింది.